ఆ మాట మీ అన్నయ్యని అడగొచ్చుగా, పూజను చేసుకున్నందుకు సంతోషమేనా అని. అడుగుతాను. నాకేమైనా భయమా ఏంటి? ఈ ఫస్ట్ నైటే లాస్ట్ నైట్ కావాలి. రేపు ఈ పాటికి ఆ కార్తీక్ గడి శవం మీద నేను పూలు చల్లాలి. మేము స్టార్ట్ చేయబోయే కొత్త జీవితానికి ఈ రాత్రే నాంది కాబోతోంది. అంటే ఈరోజు మా శోభనం. ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఒకటా రెండా, కార్తీక్ పూజల పెళ్లి జరగకూడదు. కార్తీక్ చందు సొంతం, కార్తీక్ చందు హక్కు. ఓడిపోయాను. ఆ పెళ్లి ఆపడంలో ఓడిపోయాను. చందుకి న్యాయం చేయడంలో ఓడిపోయాను. వయస్సుని, సంస్కారాన్ని అన్నిటినీ మర్చిపోయి ఎన్నో నాటకాలు ఆడాను. ఏం సాధించాను? వయస్సులో, అనుభవంలో నాకంటే చిన్నదైన పూజకి ఎదురు నిలబడలేకపోయాను. ఈరోజు కార్తీక్ పూర్తిగా పూజ సొంతం కాబోతున్నాడు. ఆ విషయం తెలిసి కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయాను. ఈరోజు వారి శోభన ఉన్న విషయం నాకు తెలియకపోయినా బాగుండేది. ఈ బాధ, ఈ నరకం భరించాల్సిన అవసరం ఉండేది కాదు. నాకు తెలియకుండా ఉండడం కోసం పూజ చాలా కష్టపడినట్టుంది. తెలిస్తే జరగనివ్వనని భయం. నువ్వెవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరు భార్యాభర్తలు. ఆ బ్రహ్మముడి విడదీయడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ విడదీయాలనుకున్నా చందు ఒప్పుకోదు. ఈ రోజు నుంచి చందు కార్తీక్ మీద అన్ని హక్కులు కోల్పోబోతుంది. ఆ హక్కులన్నీ పూజ సొంతం కాబోతున్నాయి. దేవుడా, ఎందుకు చందుకి ఇలాంటి శిక్ష వేశావు? ఇది తెలిస్తే ప్రాణాలతో ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. నాన్న, ఇంకా నిద్రపోలేదా? ఏం నాన్నా, ఏమైంది? శ్వేత గురించి బాధపడుతున్నారు కదూ? అవునమ్మా, శ్వేత గురించి. నీ గురించి బాధపడుతున్నానని చెప్పలేను. నువ్వు కారణం అడిగితే కార్తీక్ ఈ రోజుతో నీకు శాశ్వతంగా దూరం కాబోతున్నాడన్న విషయం నీకు చెప్పాలి. ఆ నిజం నీకు చెప్పలేను. నీ కళ్ళలో కన్నీళ్లు చూడలేను. శ్వేత గురించి మీరేం టెన్షన్ పడకండి నాన్న. ఏ ప్రాబ్లం రాకుండా రాహుల్ చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది నాన్న. రాహుల్ మారిపోయాడు కదా. ఓ తండ్రిలా, అన్నలా, భర్తలా, స్నేహితుళ్లా, అన్నింటికీ మించి ఓ తల్లిలా శ్వేతకి అండగా నిలబడతాడన్న ఆశ నాలో ఉంది నాన్న. మర్చిపోండి నాన్న, ప్రశాంతంగా ఉండండి. ఏం దౌర్భాగ్యమమ్మా ఇది. నీకున్న కష్టాలు చాలా ఉన్నట్లు నీ చెల్లెలి రూపంలో నీ కష్టాలను పెంచాడు. మీ ఇద్దరి కష్టాల్ని చూసి భరించలేని ఈ తండ్రికి ఓదార్పుగా నీ రూపంలో నాకు తల్లినిచ్చాడు.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అవును, అమ్మెక్కడ కనిపించట్లేదు? పాపని తీసుకుని టెంపుల్కి వెళ్ళినట్టుంది. టెంపుల్కా? ఎందుకెళ్ళనిచ్చావే? నాకు చెప్పాలి కదా. నాకు చెప్తే కదా నీకు చెప్పడానికి. అమ్మ బయటికెళ్తే కొంపలు అంటుకుంటాయి. అర్థం కావట్లేదా నీకు? వెళ్ళు, జాగ్రత్తగా అమ్మ దగ్గరుండి తీసుకురా. అలాగే తీసుకొస్తాను, కానీ ఒక్క నిమిషం. నువ్వు ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోవాలి, లేదంటే మూడ్ డిస్టర్బ్ అవుతుంది. అదంతా నేను చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళవే. నీ మనసులో కార్తీక్ మాత్రమే ఉండాలి. ఓకే ఓకే, నువ్వు త్వరగా వెళ్ళు. శోభనం అని తెగ హడావిడి చేసావు, అక్కడే ఆగిపోయావే. రా. కూర్చో. పాలు తీసుకోండి. ఇది రొటీన్. అయినా తప్పదు, షేరింగ్ అనేది ఈ పాలతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. నాకు కూడా. సారీ. తాగు. ఇప్పుడు స్వీట్. స్వీట్. ఇప్పటికే సిలిండర్లా ఉన్నాను, ఇక స్వీట్స్ తింటే ఆయిల్ డ్రమ్లా తయారవుతాను. కొందరు ఆడవాళ్ళు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు. తిను. ఏంటి సిగ్గే?
స్విచ్ ఆఫ్ చేసి. ఏదైనా అర్జెంట్ ఫోన్ అయి ఉంటే? హలో, ఏం చేస్తున్నావు కార్తీక్? ఎవరు? బుస వినగానే పాము అని గుర్తుపట్టాలి. గొంతులో రోషం బుసలు కొడుతూ ఉంటే యశోధరాని క్యాచ్ చేయాలి. నువ్వా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నీకు దేవుడిచ్చిన చెల్లెలు అదే లావణ్య మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. యశోధరా, ఆలోచించుకో. ఏమైంది కార్తీక్? ఆ యశోధర లావణ్యని కిడ్నాప్ చేసింది. నేను వెంటనే వెళ్ళకపోతే ఆ రాక్షసులు నిర్దాక్షిణ్యంగా లావణ్యని పాడు చేసి చంపేస్తారు. వెంటనే వచ్చేస్తాను. సారీ పూజ, వెంటనే లావణ్యం తీసుకుని వచ్చేస్తాను. ఏంట్రా నువ్వు నేను ఒకటా? అబే అదేం కాదండి, ఆ లావణ్య మీరు ఒకటి కాదు అంటున్నానండి. పాపం అదేమో ఆడపిల్ల, మీరేమో అబ్బా! అట్ట కొడతారేంటండి? అంటే నేను ఆడదాన్ని కాదా? ఆడ పులి అంటున్నానండి. పాయింట్ అర్థం చేసుకోకుండా పెడేలు మన కొట్ట నాకే నచ్చలేదండి. ఏమండి మీరేం అనుకోనంటే ఓ విషయం చెప్తానండి. ఏడు పైకి పొగిడేసి లోపల బండ బూతులు తిట్టుకున్న మీరేం అనుకోరే. అరే డ్యూటీ సరిగ్గా ఏంట్రా ఎదవలారా. దండం పెట్టండి మేడం, ప్లీజ్ మేడం, దండం పెట్టండి మేడం, నన్నేం చేయొద్దని చెప్పండి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం, నన్నేం చేయొద్దని చెప్పండి మేడం. మేడం 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 నన్నేం చేయొద్దని చెప్పండి మేడం. మీ కూతురు లాంటివన్నీ మేడం. దండం పెడతాను మేడం, నన్నేం చేయొద్దని చెప్పండి మేడం, నన్నేం చేయొద్దు మేడం. ఎందుకే? నీది నాది ఒకటే గోల్, ఆ కార్తీక్ పూజల పెళ్లి ఆపడం. కానీ 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 మన ఇద్దరు బ్యాడ్ లక్, వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు శోభనం కూడా జరుగుతోంది. కనీసం కనీసం ఇదైనా ఆపాలి కదా. ఇది కూడా మన బాధ్యతే కదా. కదా మన బాధ్యత కదా. చెప్పు, హెల్ప్ చెయ్యి, హెల్ప్ చెయ్యి. అసలే ఆ దేవుడిచ్చిన చెల్లెలివి కదా. హెల్ప్ చెయ్యి, హెల్ప్ చెయ్యి, హెల్ప్ చెయ్యి. వెళ్ళు వెళ్ళు.
పూజ పూజ లే పూజ 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 లే పూజ లే లే పూజ లే కొంచెం దీని సపోర్ట్ తీసుకో పూజ ఏమైంది పూజ ఎందుకు ఇలా పడిపోయి ఉన్నావు ఏంటి కార్తీక్ వెళ్ళిపోయాడా ఆ రాక్షసి సోదరా లావణ్యని కిడ్నాప్ చేసింది. కిడ్నాపా నేను బెడ్ మీద ఉన్నప్పుడే ఫోన్ చేసింది. లావణ్యని చంపేస్తానని బెదిరించింది. అందుకే కార్తీక్ వెళ్ళిపోయాడు. ఇదేంటి జలగండం వాయుగండం లాగా ఈ శోభన గండం ఏంటి? భలే దెబ్బ కొట్టిందే. ఇలా ప్లాన్ చేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నువ్వెందుకు పడిపోయావు? నువ్వు తిన్న స్వీట్లలో మత్తేమైనా కలిసిందేమో. ఒక్క నిమిషం ఆగు, మజ్జిగ తీసుకొస్తాను. మజ్జిగ. పూజ ముందు ఈ మజ్జిగ తాగు. తాగు, కొంచెం తాగు. ఎక్కడికి వెళ్తావు? నమ్మక ద్రోహి. వీడు నేను నమ్మిన బంటు నీకు నమ్మక ద్రోహమే చేస్తాడు. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? చంపేయండి వాడిని. వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మొత్తం వాడి నరనరాల్లో శివతాండవం చేస్తోంది. చచ్చిన పావురా వాడు. కసి తీర కుళ్ళబడవండి.
చంటి చూస్తావేరా వెళ్ళు వెళ్ళు చంటి చంటి పడుకున్న కుక్కల చేత కరిపించుకోవడం అంటే ఇదేనండి. ఫోన్ చేసి రా 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 అన్నారు. ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన మగాన్ని డిస్టర్బ్ చేస్తే ఆ రియాక్షన్ ఇట్టాగే ఉంటది. ఇందాక నుంచి యాక్షన్ ఎపిసోడ్ అన్నారుగా, ఆడిప్పుడు ఏకంగా యాక్షన్ సినిమా చూపిస్తున్నాడు. ఏమండి, నా వల్ల కాదు, మీరే కావాలంటే ఎంజాయ్ చేయండి. క్లైమాక్స్ లో మీరు బతుకుంటే వస్తాను. ఏమండి, అనుకున్న మందు కూడా సామాన్ అంతా అయిపోయిందండి. ముందు మన ఇద్దరమే. రేయ్ కదిలేవో చంపేస్తాను. ఆడికి దొరికిపోయినా చేసేది అది. అమ్మ వచ్చేస్తున్నాడుగా. బాబు ఇదిగో నీ చెల్లెలు. ఈ ఎదవలందరూ అడ్డంగా ఆడుకున్నా నేను మాత్రం చాలా పవిత్రంగా చూసుకున్నాను. కావాలంటే మీ చెల్లెలు అడుగు. ఏమ్మా పొరపాటునైనా నీ మీ చేశానా? చెప్పమ్మా మీ అన్నయ్యకి. అసలే కోపం ఎక్కువ, వెనక ముందు చూడకుండా కొడతాడు. నేనేం తప్పు చేశానన్నయ్య? చూసుకో. అది అన్నయ్య, అన్నయ్య నా కట్లు అది డాక్టర్ మర్చిపోయినట్లున్నారు. అంటే ఇందాక జరిగిన గొడవలో కట్లు ఊడిపోయినట్లున్నాయి. నన్ను కొట్టద్దన్నయ్య, నాకేం తెలియదన్నయ్య. కట్లూడిపోయా సరే, గాయాలు ఈ రక్తం ఏది? అన్నయ్య అదే ఆ పిలిపే నన్ను మాయ చేసింది. నీ అబద్ధాలను నాటకాలను నమ్మేలా చేసింది. అన్నయ్య ఏంటి లావణ్య ఇదంతా? నిన్నెంత అభిమానించాడు. నీకోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాడు. అంతెందుకు, నువ్వు తన గుప్పెట్లో ఉన్నావని, నీ జీవితం నాశనం చేస్తానని ఆ యశోధర ఫోన్లో బెదిరిస్తే మా శోభనం కూడా కాదని నీకోసం పరుగులు పెట్టాడు. అలాంటి మనిషితో నువ్వు నాటకాలు ఆడతావా? నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. నేను ఎంత మంచివాడినో, కోపం వస్తే అంత మూర్ఖుణ్ణి. నేను తప్పు చేయను. నా అనుకున్న వాళ్ళు తప్పు చేస్తే క్షమించను. చెప్పు. నన్నేం అడగద్దన్నయ్య, నాకేం తెలీదు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నువ్వు మంచిదానివే, కానీ ఎందుకు ఇలా చేసావో మీ అన్నయ్యకి తెలియాలి కదా. డబ్బు కోసం చేసావా, లేదా ఎవరైనా బెదిరిస్తే చేసావా? డబ్బే అయితే నీకెంత కావాలన్నా మీ అన్నయ్య ఇస్తాడు. ఎవరైనా నిన్ను భయపెట్టుంటే వాళ్ళంతా చూస్తాడు. నేను డబ్బు కోసం చేయలేదు, నన్నెవరూ బెదిరించలేదు.
మరెందుకు చేసావు? నిన్ను కాపాడుకోవడానికి. నన్ను కాపాడుకోవడానికా అని ఎవరు చెప్పారు? అది అది చెప్పు. అది అది రాఘవరావు అంకుల్. అంకులా? అవును, ఆయన చెప్తేనే ఈ నాటకం ఆడానే తప్ప నీకు కావాలని ఏమీ చేయలేదు. అనుకున్నాను కార్తీక్, నాకు ముందే అనుమానం వచ్చింది. ఇదంతా మావయ్య పని. నేనేం ద్రోహం చేశానని నా మీద ఇంత పగబట్టాడు. నాకన్నా ఆయనకి ఆ జ్వాల అంటేనే చాలా ఇష్టం. దానికి నాకేం బాధ లేదు. ఆయన ఎవరి మీదైనా అభిమానం పెంచుకోవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ నా జీవితం నాశనం చేయాలనుకోవడం ఏంటి కార్తీక్? మన పెళ్ళి ఆపడానికి ఆ యశోదరే ఎన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి మావయ్య కూడా మన ఇద్దరం కలవకూడదనేగా ఇదంతా చేశాడు. ఇక ఆ యశోదరికి ఆయనకి తేడా ఏంటి కార్తీక్? అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అంకుల్ అబద్ధం చేసుకోకండి, ఆయన చాలా మంచివారు. ఒకరి నాశనం కోరుకునే మనిషి కాదు. అని ఇప్పటి వరకు మేము అలాగే అనుకున్నాం, నమ్మాం. నమ్మక ద్రోహం చేశాడు. ఇంకా మంచివాడని ఎలా అనుకోవాలి? అసలు అంకుల్ ఇలా ఎందుకు చేశాడంటే ఎందుకోసమైనా కావచ్చు. ఇలా నాటకాలు ఆడడం తప్పు కదా? నన్నొదిలే, పెళ్లి కాని ఆడపిల్లవి, నీ జీవితంతో కూడా ఆడుకున్నట్టేగా. అంత వయసుంది, అంత అనుభవం ఉంది. ముందు వెనుక ఆలోచించకుండా ఇలాంటి వెధవ పనులు చేయడం అంటే సమయానికి మీ అన్నయ్య రాబట్టి సరిపోయింది. లేకపోతే నీ బ్రతికేమయ్యేది?